శిలువ భారం మోయలేక యేసు ప్రభువు మొదటిసారి శిలువ కింద పడతారు. యేసు క్రీస్తు వారిని మనం ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాను. భారమైన శిలువ మాను బరువు కుంగదీస్తుంది. నిద్రాహారాలు లేక ఆకలి దక్కులతో సృష్టించిన ప్రభుని శరీరం, కొరడాల గాయాలతో నెత్తుటిమయమైన ప్రభుని శరీరం, రాళ్ళు ముళ్లతో ఎగుడు దిగుడుగా ఉన్న కల్వరి బాట, ఇవన్నీ ఒక్కసారి కలిశాయి. నిస్సత్తువతో నిండిన ప్రభుని శరీరం తడబడింది. ప్రభుని పాదాలు పట్టుదారాయి. ప్రభుని దివ్య దేహం నేలపై పడిపోయింది. క్షణానికి అలసట పెరుగుతుంటే లేదు అరక్షణమైన ప్రభువులకు బాధ్యత. అందుకే జరిగింది నేలపైన నిస్సహాయకు పడుబాటు. ప్రార్థన. నన్ను వెంబడించు వారు చీకటి నందు తృప్తిపడరు, వెలుగునందు ధీటుగా నడుస్తారు అని పలికినప్పుడు మా అందరి బదులుగా పాప చీకటి దారిలో నడిచి తొట్టుపడి పడిపోయాము. యేసయ్యా, మేము బలహీనులం, సైతాను శోధనలకు ఒత్తిడులకు తల్లడిల్లుతూ తొట్టుపడుతూ లేస్తూ ఉన్నాము. ఆ సమయంలో మా మనస్సు నోరు జారుతున్నాయి. మమ్ములను మన్నించి మీ దివ్య హస్తములతో మమ్మలను కాపాడండి. ఇహలోక వ్యాపకాలు, వ్యామోహాలు, అర్థం లేని ఆందోళనలతో అలసిపోతున్నాము. అందువలన ప్రభు, మా బలహీనతలను గుణపరుస్తూ నీ వాక్యపు వెలుగును మాకు ప్రసాదించండి. ఆ వెలుగులో మేము జీవాహారం పొంది మిమ్మలను అనుసరించే భాగ్యము దయచేయండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందులో నెరవేరును గాక. నాటికి కావలసిన మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారునే. పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము స్తోత్రమహిమలు గాక. నాలుగవ స్థలం, శిలువ ప్రయాణంలో తల్లి కుమారుడు ఎదురుపడట. యేసుక్రీస్తు స్వామిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఇది తల్లి కుమారుడ అపూర్వ సంఘం. కలయిక అంతులేని యథార్థ
కానీ ఈ కలువరి కొండ మార్గాన ఈ ఇద్దరు కలవడం బాధాకరం. తన ఒడిలో పెరిగిన ధారాల పుత్రుడు కుమారుడు ఈనాడు శిలవధారిగా అతనిని చూసి ఆ తల్లి హృదయం వేదన పొందింది. ఆ యొక్క వేదన వర్ణనాతీతం. తల్లి కుమారుడు ఇరువురు ఒకే బాటలో విడివిడిగా అడుగులు వేస్తున్నారు, పట్టణ నడుస్తున్నారు. ఇక్కడ ఎవరిని ఓదార్చాలి? స్లీవ కింద పడిన సహాయంగా విలవలలాడుతూ దీనులుగా చూస్తూ ఉంటే ఏ మాతృమూర్తి అయినా ఆ హృదయం అనేది తట్టుకోలేదు. అటువంటి ఆ మాతృమూర్తి హృదయం నుంచి ఉగ్గబట్టి ఉండగలదా? భరించగలదా? తట్టుకోగలదా? అందుకే అడుగున వచ్చి అమ్మ మరియ కుమారుడి యొక్క